అలాగే అంటే అధిష్టానం మీకు ఏమైనా ఈ విషయంలో మీకు బాధ్యతలు అప్పచెప్పిందని? లేదమ్మా, ఎందుకు, నేను అవసరం లేదు. ఇప్పుడు మినిస్టర్లు, లోకల్ వాళ్ళందరూ ఇన్ఛార్జీలు ఉన్నారు. నా అవసరం ఉన్నప్పుడు నేను ఎలాగో ఉంటాను, అది వేరే మాట. బట్ లోకల్గా వాళ్ళందరూ ఉన్నారు, చాలామంది ఇన్ఛార్జీలు ఉన్నారు. ఇప్పుడు మన వివేక్ గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ అనుభవం ఉన్నోళ్ళు, దే విల్ లుక్ ఆఫ్టర్ డే టు డే ఇది. అండ్ సీఎం స్వయంగా మానిటరింగ్ చేసి ఆయన చూసుకో. అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మీద రేణుకా చౌదరి మ్యామ్కి చాలా గ్రిప్ ఉంది, ప్రత్యేకంగా చెప్పాలి అని అంటే. శ్రీశైలం యాదవ్ గారు వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి ఏమైనా మీకు పిలుపు వచ్చిందంటే? లేదు, ఆయన నా క్యాండిడేట్ కూడా కలవలేదు నన్ను. ఆయన వచ్చి నామినేషన్ ముందు కలుస్తారు అనుకున్నాను, బట్ ఈజ్ బిజీ కదా, హఠాత్తుగా ఇదంతా డెవలప్ అవటం. అండ్ ఇక్కడ ఎందుకంటే నేను అంత సర్వీస్ చేసిన దాన్ని, కార్పొరేటర్గా 6 years 5 years, పార్లమెంట్ మెంబర్గా 12 years నేను ఈ ఏరియాకి ఉండటం. ఆ రోజుల్లో అన్నీ జోక్యం చేసుకొని పనిచేయటం, కమ్యూనిటీ హాల్స్ అవన్నీ డెవలప్ చేయటం, ఆ రోజుల్లోనే ఇవన్నీ చేయటం జరిగింది. అండ్ క్లాస్ ప్లస్ మాస్ రెండింటినీ మేము కలుపుకోగలిగాం ఆ రోజుల్లో. సో అందుకనే అందరూ ఇళ్ళల్లో ఉన్నోళ్ళు అందరూ పరిచయాలే కదా మనకి. అండ్ దాని బస్తీల్లో కూడా అందరు గుర్తుపడతారు, ఇంకా గుర్తుపెట్టుకుంటారు. ఐఎమ్ గ్రేట్ఫుల్, వాళ్ళు ఇంకా గుర్తుపెట్టుకుంటారు.